హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నమస్తే దీప. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు కూడా బాగుంటారు అనుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా రోజుల తర్వాత వచ్చాను విత్ బ్లాక్ బీడ్స్ వచ్చేసాను. అయితే ఈ వీడియో వచ్చేసి మొత్తం బ్లాక్ బీడ్స్ కలెక్షన్. మొత్తం వీడియో చూసేయండి. మొజనైట్ పెండెంట్ ఉంది. దీనికి మంచిగా మళ్ళీ కోరల్ అండ్ ఎంబ్రాయిడరీ యాడ్ చేసి ఈ మోడల్ నేను వీడియోస్లో వేసుకొని చేస్తుంటే చాలామంది అడుగుతున్నాడు. ఇది కూడా మొజనైట్ టాప్స్ అండి. వీటికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి. బికాస్ ఈ మొజనైట్ పెండెంట్స్ టాప్స్ అనేవి చాలా తక్కువ దొరుకుతుంటాయి. అండ్ మేకింగ్ కూడా కొంచెం మేము డిఫరెంట్గా చేస్తుంటాము. ఇది వచ్చేసి మొజనైట్ పెండెంట్. సేమ్ ఇలా ఇదేమో ఓవల్ షేప్లో ఉంది, బట్ ఇది ఒక రౌండ్ షేప్లో ఉంది. దీనికి వచ్చేసి మేము పర్ల్ అండ్ కోరల్ ఇచ్చేసాం. మేడ్ కాదు, ఇది మంచి క్రిస్టల్స్ తోటి చేసిన బ్లాక్ బీడ్స్. అండ్ దీనికి వచ్చేసి టాప్స్ వచ్చేసి ఇలా మొజనైట్ టాప్స్ ఇస్తున్నాము. ఎవరికైనా విత్ టాప్స్ తీసుకోవాలంటే ఇలా విత్ టాప్స్ తీసేసుకోవచ్చు. దీనిలో 2 పీసెస్ 2 వెరైటీస్ ఉన్నాయి. చూడండి, ఒకటి వచ్చేసి ఇది మొజనైట్ పెండెంట్ వచ్చేసింది. మీకు మొజనైట్ రౌండ్ షేప్ పెండెంట్ వచ్చింది. దీనికి వచ్చేసి మీకు కోరల్ అండ్ పర్ల్ ఇచ్చేసాము. లెంత్ వచ్చేసి 16 to 18 ఉంటుందండి. లెంత్ అయితే ఇలా వచ్చేస్తుంది, లేదా కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఇలా పైకి వచ్చేస్తుంది అంతే. ఇలా వేసుకుంటే సింపుల్ శారీకి, ట్రెడిషనల్ వేర్ శారీకి ఇది వచ్చేసి మైసూర్ సిల్క్ శారీ అనమాట. దానికి సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ వేసేసుకొని ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. బ్లాక్ బీడ్స్ అండ్ మొజనైట్ టాప్స్ పెట్టేశాను. అలా ఎక్కడైనా వెళ్ళాలి సింపుల్కి, షాపింగ్కి, బయటికి, పెళ్ళిళ్ళకి, పెళ్ళిళ్ళకి కాదు ఫంక్షన్స్కి అలా వెళ్ళాలనుకున్నప్పుడు, చిన్న చిన్న ఫంక్షన్, హల్దీ మెహందీ ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా చిన్నగా మంచి బ్రైట్ శారీ కట్టుకొని బ్లాక్ బీడ్స్ వేసుకొని మంచి మొజనైట్ టాప్స్ పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. నేను మొన్న ఒక ఫంక్షన్కి ఇలాగే వెళ్ళాను. చాలామంది అడిగారనమాట. ఈ మొజనైట్ పెండెంట్ వచ్చేసి మీకు చాలా షైనింగ్గా ఉంటుంది. లైట్స్లోకి వచ్చేసరికి చాలా షైనింగ్గా ఉంటుంది. నార్మల్గా చూస్తే కొంచెం బ్యాక్ సైడ్ చూడండి. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇది మంచి మొజనైట్ పెండెంట్ అనమాట. దీనికి వచ్చేసి ఇలా టాప్స్ ఇచ్చేసాము. టాప్స్ వచ్చేసి సేమ్ టాప్స్, మొజనైట్ పెండెంట్ ఎలా ఉందో సేమ్ టాప్స్ వచ్చేసాయి. ఇది వచ్చేసి గ్రీన్ ఇచ్చేసాం దీనికి. ఇది వచ్చేసి మంచి గ్రీన్ కోరల్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసి మధ్యలో మళ్ళీ కోరల్ ఇచ్చాము. సేమ్ పెండెంట్. మీకు ఇక్కడ ఇంకా కోరల్స్ యాడ్ కావాలంటే యాడ్ చేసిస్తాము. పెండెంట్స్ విత్ టాప్స్ అయితే కాస్ట్ వేరే ఉంటుంది, వితౌట్ టాప్స్ అయితే కాస్ట్ వేరే ఉంటుందండి. 2 కలర్స్ ఉన్నాయి, కోరల్ అండ్ పర్ల్, కోరల్ అండ్ ఎంబ్రాయిడరీ. ఇలా టూ ఇచ్చేసాను. 2 డిఫరెంట్ మోడల్స్ ఇచ్చేసాను. హైట్ వచ్చేసి మీకు 16 to 18, ఒకటి 18 ఉంటుంది, ఒకటి 16. ప్యారెట్ వచ్చేసింది. ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్. దీనికి మంచి కోరల్ డ్రాప్ ఇచ్చేసాను. చూడండి, బ్లాక్ బీడ్స్ వచ్చాయి. మీకు ఈ బ్లాక్ బీడ్స్ కావాలంటే ఈ బ్లాక్ బీడ్స్ వేసుకోవచ్చు, లేదా నాకు ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ కావాలండి అంటే ఇలా ఈ ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ కూడా వేయించుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి నేను ఇట్లా గోల్డ్ లుక్ రావాలని చెప్పేసి ఇది వచ్చేసి మంచి ప్యారెట్ వచ్చేసిందండి. మీకు మంచి ప్యారెట్ వచ్చి కింద ఏమో పంకిన్ కోరల్ ఇచ్చేసాను. చాలా బాగుంది. లెంత్ వచ్చేసి మీకు 16 కంపల్సరీ ఉంటుంది. లెంత్ 16 కంపల్సరీ ఉంటుంది. వేసుకొని చూపిస్తాను. మీకు వేసుకొని చూపిస్తే ఆ ప్యారెట్ హోల్డ్ అవుతుందా లేదా అని మీకు డౌట్గా ఉండొచ్చు. అందుకే ప్యారెట్ వచ్చేసి ఇలా వచ్చేసింది. కింద వచ్చేసి డ్రాప్ కోరల్ వచ్చింది. మీకు ఇలా కావాలంటే ఈ చైన్తో ఇస్తాను, లేదా ఇలా బ్లాక్ బీడ్స్ వేసి ఇవ్వండి అన్నా కానీ బ్లాక్ బీడ్స్ వేసిస్తాను. ప్యారెట్ వచ్చేసి గ్రీన్ ఉంది అండ్ ఇంకోటి పింక్ కూడా ఉంది మనకి. దీనికి వచ్చేసి డ్రాప్స్ అంటే టాప్స్ ఏం లేవు. ఇది జడావుకు ఉందండి, అంటే రియల్ జడావుకు ఉందండి ప్యారెట్. ఇది మీకు బ్యాక్ సైడ్ చూపిస్తే అర్థం, దగ్గర నుంచి చూపిస్తాను అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఇది చూసారు కదా, దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది రియల్ అని చెప్పేసి. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్, బీడ్స్ కూడా పైన గ్రీన్ ఇచ్చాను అండ్ కింద వచ్చేసరికి కోరల్ ఇచ్చేసామన్నమాట. కోరల్ ఇచ్చేసాము. ఓకే, పింక్ కలర్. ఇది వచ్చేసి గ్రీన్ అండి, గ్రీన్ ప్యారెట్. ఒకటి వచ్చేసి పింక్. దీనికి వచ్చేసి నేను గ్రీన్ పింక్కి వచ్చేసి డ్రాప్ వచ్చేసి ఇది ఇచ్చాను, గ్రీన్ ఇచ్చాను.
ఇది జడావ్ కుందన్ పీస్ అండి, రియల్ జడావ్ కుందన్ పీస్. మీకు తెలుసు జడావ్ కుందన్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో. ఇది కొంచెం హైట్గా ఉంది. ఈ సెకండ్ వన్ వచ్చేసి ఈ ప్యారెట్ వచ్చేసి ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది. కావాలంటే హైట్ కూడా చేసిస్తాను, లేదు ఈ బీట్స్ కాదు నాకు ఈ బీట్స్ కావాలన్నా చేసిస్తాను. ఇది కావాలా ఇది కావాలా చెప్పేస్తే నేను యాడ్ చేసిస్తాను. మీకు ఇది వచ్చేసి గ్రీన్ ఉంది అండ్ పింక్ ఉంది, రెండు ఉన్నాయండి. 2 కలర్స్ ఉంది. ఇది గ్రీన్కి ఏమో కోరల్ యాడ్ చేశాను, పింక్కి ఏమో గ్రీన్ అండ్ పర్ల్ యాడ్ చేశాం. ఎవరికైనా వెంటనే కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9246. చాలా రోజులు అయిపోయిందన్నమాట వీడియోస్ చేయకుండా, హెల్త్ ప్రాబ్లం వల్ల. అందుకనే కొంచెం డిస్కంటిన్యూడ్గా ఉన్నాను. వీడియో చూడండి, వీడియో మొత్తం చూడండి. కొత్త కొత్త వెరైటీస్ తెచ్చాను. అండ్ జడావ్ కుందన్ బీడ్స్ చాలా తెచ్చాను అనమాట. అందరు పెద్ద పెద్ద అవి కాకుండా చిన్న ఒకేషన్స్కి చిన్న చిన్న వాటికి కూడా వేసుకునేలాగా. ఇది వచ్చేసి మంచి జడావ్ కుందన్ పెండెంట్ అనమాట. నేను లాస్ట్ టైం పెండెంట్స్ తీసుకొచ్చాను, మీరు చూశారు చిన్న పెండెంట్స్. వీటిని బ్లాక్ బీడ్స్ లాగా కన్వర్ట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి 2 లైన్స్ క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ వచ్చేసాయి. లెంత్ కూడా మీకు సో దట్ లెంత్ ఎవరికి కావాలో వాళ్ళకి తగ్గట్టుగా చేసుకుంటారని చెప్పేసి మీకు 16 to 18 ఉంటుంది. 2 లైన్స్ వచ్చేసాయి, సో దట్ కొంచెం హెవీగా కనబడాలని ఇచ్చేసాను. దీనికి చూడండి, బ్యాక్ సైడ్ కూడా చూడండి. అండ్ మంచి ఎంబ్రాయిడ్ హ్యాంగింగ్స్ వచ్చేసాయి. మొజనైట్ పెండెంట్ బ్లాక్ బీడ్స్ అండి. దీంట్లో 3 టైప్స్ 3 వెరైటీస్ చేశాను. ఎవరికి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ బుక్ చేసేసుకోండి వెంటనే. సెకండ్ ప్యారెట్స్ చూసారుగా, దీంట్లోనే టూ డిజైన్స్ 3 డిజైన్స్ ఇచ్చాను. ఇప్పుడు అది కట్ బీడ్స్ చూసారు కదా, ఓన్లీ బ్లాక్ బీడ్స్లో. అండ్ ఇది కూడా బ్లాక్ బీడ్సే, 2 డిఫరెంట్ షేప్ లాకెట్ ఒకటే, బట్ వీటికి నేను పైన బ్లాక్ బీడ్స్ మార్చేసరికి 3 డిఫరెంట్ వీటిలో ఉన్నాయన్నమాట. మీకు 3 పెండెంట్స్ సేమే, బట్ డిఫరెంట్ బ్లాక్ బీడ్స్ ఇచ్చేసాను. చూసారా, పెండెంట్ సేమ్. ఇది వచ్చేసి జడావ్ కుందన్ పెండెంట్ అండి. పెండెంట్కి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ వేసాను. ఇవేమో కట్ బీడ్స్ అల్లేదండి, ఇవి మామూలు బ్లాక్ బీడ్స్, మనం పుస్తల తాడికి వేసుకుంటాం కదా అలాంటి బ్లాక్ బీడ్స్. అండ్ ఇది వచ్చేసి మన ఇది కట్టుతీగ బ్లాక్ బీడ్స్, ఇవేమో మిషన్ మేడ్ బ్లాక్ బీడ్స్. ఇలా 3 పీసెస్ 3 డిఫరెంట్గా చేశాను. దీనికి వచ్చేసి కట్టుతీగ క్రిస్టల్స్ 2 లైన్స్ యాడ్ చేశాను. దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ ఇచ్చాను, సో దట్ మీకు ఉట్టి పెండెంట్ హైలైట్ అవ్వాలని వెనకాలంతా బ్లాక్ బీడ్స్కి ఇచ్చాను. మీరు కావాలంటే ఏదైనా బ్లాక్ థ్రెడ్కి కూడా వేసుకోవచ్చు, బట్ ఇది ఫిక్స్డ్, దీనికైతే ఫిక్స్డ్గా ఉంది. చాలా డిఫరెంట్ లుక్ ఉంది కదండి. కామెంట్ చేయండి ఎలా బాగున్నాయి, మీకు జడావ్ కుందన్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ నచ్చాయా లేదో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే మస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు వచ్చేసి దీప అండి, నా ఛానల్ పేరు వచ్చేసి నమస్తే దీప. నేను సింపుల్గా పుస్తల తాడు ఎలా ఉంటుంది, మనకి పుస్తలు ఉండి ఎలా మనం రూబీ ఎమరాల్డ్ కోరల్ పర్ల్ యాడ్ చేసుకుంటాము బ్లాక్ బీట్, అలా చేశాను. బట్ ఇది కొంచెం లెంత్గా, శారీ మీదకి లెంత్ రావాలని చెప్పి కొంచెం లెంత్గా వేసాను. డిఫరెంట్ లుక్ ఇద్దామని చేశాను. ఇది వచ్చేసి 2 మనం పుస్తకాల్లో ఇవి మనం చిన్న బిళ్ళలు ఎలా వేసుకుంటామో అలా వేశాను. అండ్ ఇది వచ్చేసి మంచి పుస్తల తాడులాగా, అలా నల్ల పుస్తల తాడులాగా లెంత్ ఇచ్చేసాను. మనకి పుస్తల తాడు ఎంత లెంత్ ఉంటుందో ఆ లెంత్ ఇచ్చేసాను అనమాట. సో దట్ మనం శారీస్ మీదకి మంచిగా ఈజీగా క్యారీ చేసుకోవడానికి. సపోజ్ బయటికి వెళ్తున్నాం, పెద్ద మార్కెట్కి వెళ్తున్నాం, మనం హెవీగా వేసుకోలేము, గోల్డ్ వేసుకొని వెళ్ళలేము అన్నప్పుడు ఇలా కూడా వేసుకెళ్ళిపోవచ్చు. శారీస్ మీదకి అయితే చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. చూసారా, పుస్తల తాడికి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అలా మేకింగ్ చేశాను. బ్లాక్ బీడ్స్కి యాడ్ చేశాను, పుస్తల తాడుకు కాకుండా బ్లాక్ బీడ్స్కి యాడ్ చేశాను. సో దట్ మనకి డిఫరెంట్ శారీ మీద డిఫరెంట్ లుక్ ఇచ్చారు. చాలా బాగుంది, నాకు చాలా నచ్చేసింది. లాంగ్ లెంత్ బాగుంది, అండ్ 2 వరుసలు వేసుకున్నా బాగుంటుంది అనిపిస్తుంది. మీరేమంటారు చెప్పండి. 2 లైన్స్ యాడ్ చేసినా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మంచిగా సింగిల్ లైన్లో ఇలా పుస్తలు, గ్రీన్ బీడ్స్, కోరల్ అండ్ పర్ల్
అండ్ మధ్యలో వచ్చేసి ఇది యాడ్ చేశాను. ఇలా పుస్తల తాడులాగా కూడా ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే బయట షాపింగ్కి వెళ్ళినా, మనం వాకింగ్కి వెళ్తుంటాము, గోల్డ్ వేసుకొని వెళ్ళకుండా ఇలా సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ వేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఇవాళ రేపు గోల్డ్ తోటి చాలా వాకింగ్కి వెళ్తుంటే ఇలా లాక్కేయడాలు అవి చూస్తున్నాం కదండి. అలా కాకుండా మనం ఎక్కడైనా పబ్లిక్లో వెళ్తున్నాము, కొంచెం కాన్షియస్గా ఉండొద్దు, ఈజీ వేలో వెళ్ళాలి అనుకుంటే ఇలా బ్లాక్ బీడ్స్ వేసుకొని వెళ్ళిపోయాం అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. మనకి పుసలతాళ్ళు పెట్టేసి ఇది తీసుకెళ్ళిపోతే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఏమంటారు, సేఫ్టీ పర్పస్ కోసమే. ఎవరైనా ఇలా వేసుకోవాలి, ఇలా క్యారీ చేయాలనుకున్నా కానీ క్యారీ చేయొచ్చు. శారీ మీద చాలా సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చుతుంది. ఇలా బయటికి అంటే జనరల్గా మనం పుస్తల తాడు ఇలా బయటికి వేసుకొని వెళ్ళలేము కదా, ఇలా వేసుకొని వెళ్ళాం కదా, జనరల్గా ఇలా పైకి వేసుకొని వెళ్ళాం కదా. సో ఇది ఇలా వేసుకోవడం వల్ల పుస్తల లుక్ కూడా చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చేసింది. మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసి. ఇలా డాలర్స్ అండి, ప్లెయిన్ బ్లాక్ బీడ్స్లో డాలర్స్ చేంజబుల్ లాగా అనమాట, మీకు విత్ టాప్స్ వస్తాయి ఇవి. ఇది వచ్చేసి ఇలా సీజెడ్ డాలర్ ఉంది. ఈ డాలర్కి మనకి టాప్స్ కూడా వస్తాయి. ఇది చేంజబుల్ అనమాట. మీరు ఈ చైన్కి వేరే డాలర్స్ కూడా వేసుకోవచ్చు. వీటికి టాప్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి, సీజెడ్ డాలర్స్. ఇవి డాలర్స్ విత్ టాప్స్ అనమాట. ఇలా మీరు చేంజబుల్గా, దీనికి కాకుండా మీరు చైన్కి ఏదైనా వేసుకోవచ్చు, బ్లాక్ బీడ్స్కి ఏదైనా వేసుకోవచ్చు. ఇలా చేంజబుల్గా ఇచ్చేసాను. ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఈ డాలర్ ఊరికేనే ఇలా తీసేయచ్చు, మీరు ఇలా తీసేసి వేసుకోవచ్చు, వేరే దానికి కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకు ఇట్లా వస్తున్నా అంటే, సీజెట్స్ ఇవి కూడా ఈ మధ్యన బ్లాక్ బీడ్స్ చాలా పాపులర్ అయిపోయాయి. ఈవెన్ డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటాయి. ఇలా సీజెట్స్ అండ్ రూబీ వచ్చింది, అండ్ టాప్స్ కూడా ఇలా మనం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. శారీస్ మీదకైనా బాగుంటుంది, డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను శారీ వేసుకున్నాను కాబట్టి అంత తెలియట్లేదు, కానీ డ్రెస్సెస్ మీదకి ఇంకా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు మంచి ఏమంటారు, సీజెట్స్ ఉన్నాయి అండ్ టాప్ వచ్చేసింది అనమాట. వీటికి టాప్స్ కూడా ఉన్నాయి, మీకు విత్ టాప్స్ ఇచ్చేస్తాను. ఇది విత్ టాప్స్ ఇచ్చేస్తాను, ఓకే, విత్ టాప్స్ ఇస్తాను. పెండెంట్ విత్ టాప్స్ అండ్ బ్లాక్ బీడ్స్ కూడా ఇచ్చేస్తాను. ఇది రూబీ వచ్చేసిందండి, మీకు పెద్ద రూబీ వచ్చింది. పెద్ద రూబీ వచ్చేసి చుట్టూ సీజెట్స్ ఉన్నాయి. ఇవి ఎప్పటికీ మీకు కలర్ పోవు అండ్ ఎప్పటికీ స్టోన్స్ ఏమీ కావు. దీనికి వచ్చేసి మీకు మంచి స్టడ్స్ వచ్చేసాయి, సేమ్ స్టడ్స్ వచ్చేసాయి అనమాట. బ్లాక్ బీడ్స్ ఇలా కూడా రన్ అవుతున్నాయి ఇప్పుడు, అన్ని సీజెట్స్ స్టోన్స్ వేసుకుంటున్నారు. ఇలా సీజెట్స్ వేసుకొని బ్లాక్ బీడ్స్కి అండ్ టాప్స్ సేమ్ టాప్స్ అనమాట. సో మీకు ఇది ఇలా సెట్ కావాలంటే ఇలా సెట్గా తీసేసుకోండి. ఇవి వచ్చేసి మీకు ఇలా చేంజబుల్గా కూడా ఇచ్చేస్తున్నాను, మీరు వేరే వాటికి కూడా వేసేసుకోవచ్చు అనమాట. రూబీ పెద్ద రూబీ వచ్చింది అండ్ చుట్టూ సీజెట్స్ ఉన్నాయండి, చాలా సూపర్గా ఉన్నాయి. ఎంబ్రాయిడ్ ఉంది, మంచి గ్రీన్ డ్రాప్స్ ఉన్నాయి. అండ్ ఇది చేంజబుల్ కాదు, ఫిక్స్ చేసేసాను. బ్లాక్ బీడ్స్కి ఇలా ఫిక్స్ చేసేసాను, చాలా డిఫరెంట్గా ఉంది. బ్లాక్ బీడ్స్కి అండ్ బ్లాక్ బీడ్స్ అండ్ ఎంబ్రాయిడ్ ఎవర్ ఎండింగ్ కాంబినేషన్ అనమాట. ఇది మీకు ఎవర్ ఎండింగ్ కాంబినేషన్, గ్రీన్కి బ్లాక్ చాలా సెట్ అవుతుంది. బ్లాక్ బీడ్స్ విత్ మొజనైట్ పెండెంట్ అనమాట, విక్టోరియన్ పెండెంట్ చాలా బాగుంటుంది మీకు. అండ్ దీనికి వచ్చేసి విక్టోరియన్ టాప్స్ తీసుకోవచ్చు, మీకు టాప్స్ లేకుండా కూడా ఇలాగే తీసేసుకోవచ్చు. ఇవి వచ్చేసి టాప్స్, కాకపోతే మీకు డ్రాప్ చేంజ్ చేసి ఇవ్వమంటే చేంజ్ చేసి ఇస్తాను, ఓకేనా. ఇవి వచ్చేసి మొజనైట్ విక్టోరియన్ పెండెంట్ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ విత్ టాప్స్ వస్తాయి. టాప్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే వితౌట్ టాప్స్ కూడా. ఇది కూడా మంచి సీజెట్ టాప్స్ అండి, సీజెట్ పెండెంట్ విత్ టాప్స్ వచ్చాయి. టాప్స్ దొరకట్లేదు, సేమ్ ఇలాగే ఉంటాయి టాప్స్ కూడా. ఇది ఇట్లా బ్లాక్ బీడ్స్కి వేసేసాము, సింగిల్ లైన్ చేంజబుల్ అనమాట. మీరు ఈ డాలర్ గోల్డ్ చైన్కి కూడా వేసేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్కి వేసాము, ఇలా ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంటుంది విత్ సీజెడ్ బీడ్స్. టాప్స్ కూడా ఉన్నాయి, వీటికి టాప్స్ కూడా చూస్తాను, టాప్స్ కూడా ఇచ్చేస్తాను విత్ టాప్స్ అనమాట. ఈ సీజెడ్ బీడ్స్ ఇవన్నీ
విత్ టాప్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రిటియెస్ట్ వన్. ఇది వచ్చేసి చిన్నగా మంచి ఫ్లవర్ డాలర్ వచ్చేసింది. దీనికి వచ్చేసి కోరల్ డ్రాప్ వచ్చింది. అండ్ మధ్యలో అన్ని కోరల్స్ ఇచ్చాము, స్క్వేర్ షేప్ కోరల్స్ ఇచ్చాము. ఇది వచ్చేసి మీకు 18 ఇంచెస్ ఉంటుంది. 18 ఇంచెస్ ఉంటుంది. డ్రాప్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్ షేప్ వచ్చేసిందండి. ఫ్లవర్ షేప్ వచ్చేసింది. లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ ఉంది. మధ్యలో కోరల్ యాడ్ చేశాను, డిఫరెంట్ లుక్ రావాలని మధ్యలో ఇలా కోరల్ యాడ్ చేశాను. సేల్ పర్పస్ కోసమని ఇంకొకటి చేశాను. మధ్యలో మీకు కోరల్ వచ్చింది చూడండి, చిన్న కోరల్ ఉండనట్టుగా లేకుండా ఉన్నట్టుగా అలా కోరల్ చిన్నది యాడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్లవర్ లాగా వచ్చి డ్రాప్ వచ్చేసి కోరల్ ఇచ్చేసాను. దీనికి టాప్స్ లేవండి, దీనికి టాప్స్ లేవు. ఇది చిన్న, సో దీని బ్లాక్ బీడ్స్లో మధ్యలో కోరల్ యాడ్ చేసేసాను. అండ్ కోరల్ డ్రాప్స్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది. కోరల్ డ్రాప్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, కోరల్ డ్రాప్స్ కూడా ఉంటాయి. మీరు ఏదైనా కమ్మలకి కోరల్ డ్రాప్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. డ్రాప్ వచ్చి ఇలా ఉంటుంది, మీకు దేనికైనా యాడ్ చేసుకోవాలన్నా ఇలా డ్రాప్ యాడ్ చేసేసుకోవచ్చు కమ్మలకి. ఇది ఇంకోటండి, వేరే డిజైన్ విత్ కోరల్స్, బ్లాక్ బీడ్స్లో కోరల్ యాడ్ చేశాను, ఫ్లవర్కి కింద కోరల్ యాడ్ చేశాను. చాలా నీట్గా స్లీక్గా 14 క్యారెట్ గోల్డ్లో లేదంటే సిల్వర్ గోల్డ్లో కనిపిస్తుంది ఈ డిజైన్. ఇది రియల్ గోల్డ్ డిజైన్ అనమాట, నేను కాపీ చేసింది 1 గ్రామ్ గోల్డ్లో. చాలా నీట్గా ఉంటుంది లుక్. ఫుల్ పర్ల్ ఉంది, మీకు పర్ల్ది అల్లింది అనమాట. అదంతా అల్లడం అండి, చాలా టైం టేకింగ్ ఇదంతా పర్ల్ది. చాలా ఇలా పర్ల్స్ అన్నీ, రైస్ పర్ల్స్ అన్నీ అల్లి ఉంటాయి. ఇలా చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఈ పెండెంట్ వచ్చేసి మనకు గోల్డ్ లుక్ లాగా కనిపిస్తుంది. ఇలా పెండెంట్ వచ్చేసి మీకు ఇలా గోల్డ్ లుక్ లాగా కనిపిస్తుంది. ఇది పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి మంచి డార్క్ కలర్ శారీస్ మీదకి వేసుకుంటే చాలా లుక్ వచ్చేస్తుంది. చూసారు కదా, పెండెంట్ చూసారు కదా, చాలా లుక్ ఉంది. 1 గ్రామ్ గోల్డ్ అని ఎవరు అనరు, నాకు తెలిసి దీన్ని గోల్డ్ అనే అనుకుంటారు. ఇదంతా మంచిగా పూసలు అల్లకం అనమాట. ఇదంతా మంచిగా ఇలా రైస్ పర్ల్స్ అన్నీ అల్లి ఉన్నారు. జాలిమాల అంటుంటారు జనరల్గా, రైస్ పర్ల్స్ అల్లారు. కావాలంటే ఇక్కడ మనం గ్రీన్ కూడా యాడ్ చేయించుకోవచ్చు, నేను ఎందుకు యాడ్ చేయలేదంటే ఇలా రియల్ గోల్డ్ లుక్ లాగా కనిపిస్తుందని చెప్పేసి నేను గ్రీన్ యాడ్ చేయలేదు. ఎవరికైనా గ్రీన్ యాడ్ చేయాలన్నా యాడ్ చేసిస్తాను. ఇది దీంట్లో నెంబర్ ఆఫ్ పీసెస్ చాలా తక్కువ ఉన్నాయి. ప్లీజ్ ఎవరైనా కావాలంటే వెంటనే పింక్ చేయండి, బికాస్ ఇది పీసెసే తక్కువ ఉన్నాయన్నమాట. ఇది అల్లడానికి చాలా టైం టేకింగ్ అవుతుంది. రియల్గా హ్యాండ్మేడ్ అండి, ఇది రియల్గా హ్యాండ్మేడ్ అండ్ టైం టేకింగ్ ప్రోడక్ట్ అనమాట. చాలా టైం టేకింగ్ ప్రోడక్ట్ ఇది. సో నేను మేకింగ్కి పంపించేస్తానమాట. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి టైం పడుతుంది. ఇదంతా అల్లింది కదా, డిఫరెంట్ లుక్ ఉంటుంది. అండ్ ఇది గోల్డ్ పెండెంట్ లాగా కూడా ఉంది, చక్కగా గోల్డ్ పెండెంట్ లాగా యాడ్ అయ్యింది. ఓకే, ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకొని, నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9246534485. నా ఛానల్ పేరు వచ్చేసి నమస్తే దీప. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.